నమస్తే అండి. ఈరోజు శుక్రవారం పెందుర్తి అమ్మవారి గుడి అండి. పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజ్ పులగానపాలెం రోడ్లో పాలిటెక్నిక్ కాలేజ్ వెనకాన కొండ దగ్గర అమ్మవారు ఉంటారు. ప్రతి శుక్రవారం నాడు కూడా చాలా శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటారు. సుమారుగా ఈ అమ్మవారిని 15 సంవత్సరాల నుంచి ప్రతిమ పెట్టి ఇలా పూజ చేసుకోవటం జరుగుద్ది. భక్తులు శ్రద్ధగా ప్రతి శుక్రవారం నాడు ఉదయం పూట కుంకుమ పూజలు వగైరా జరుగుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. అమ్మా భవాని దుర్గమ్మ తల్లి, ఈ కలియుగంలో అమ్మ స్మరణ చేయటం వలన అంతా మంచి జరుగుద్ది. ఇంటి దగ్గర నుంచి బయటికి బయలుదేరేటప్పుడు అమ్మను స్మరించుకోవడం వలన అంతా శుభం జరుగుద్ది. పెద్దలు చెప్తూ ఉంటారు, దుర్గమ్మ అనే పదం పలకటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అహం లేకుండా అమ్మని స్మరిస్తూ ఆవిని పాదాలకి స్మరించుకోవడం వలన దర్శనం చేసుకుని పాదాలకి మనం స్మరించుకుని దర్శనం చేసుకోవడం వలన అంతా శుభం జరుగుద్ది. వంశం అభివృద్ధి చెందుద్ది. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా శుభం జరుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మా భవాని వెంకటేశ్వరరావు గారు వీరు శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మవారిని 15 సంవత్సరాల నాడు పేరేంటండి వారి పేరు? ధనలక్ష్మి గారు, ధనాన్ని పిలుస్తూ ఉంటారు. వారి కోడలు గారు సత్యశ్రీ గారు. అంటే కుటుంబ సభ్యులు సహకారంతోనే ఇది చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి భక్తులు కూడా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. వీరు అమ్మవారి సేవ చేస్తూ ఉంటారు. ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గా భవాని. అందరూ జై దుర్గా భవాని. అమ్మ జై దుర్గా భవాని. అంతా శుభం జరగాలి. అవకాశం ఉన్నవారు విశాఖపట్నం పెందుర్తి పులగానపాలెం రోడ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ దగ్గర కొండపైన ఈ అమ్మవారు ఉంటారు. ఉదయం సాయంత్రం కూడా దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు శుక్రవారం నాడు దర్శనం చేసుకోవడం చాలా శుభం. సాయంత్రం దర్శనాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీలైన వారు వచ్చి దర్శనం చేసుకోగలరు. మీ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అమ్మా భవానీ మాత దుర్గమ్మ.